యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి. కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ. ఇట్లు నంగనూరు బాలరాజు బాను. శ్రీనివాస్ గారు, అతి త్వరలో స్థానిక ఎన్నికలు ముందున్నాయి. స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి అని మీరు భావిస్తున్నారు. పార్టీ సాధ్యం అవుతుందంటారా ఇది 42%? సాధ్యం అంటే అది జరుగుతున్న పరిణామాలు కూడా చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే 42%లో ఎవరికి ఎంత వాటా అనేది నీకు తెలుస్తలేరు వాళ్ళు. ఎందుకంటే 40% అంటున్నారు తప్ప అలా మైనార్టీ వాళ్ళ ఎంత దాన్ని తేల్చాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎవరి వాటా ఎంత తేలాలనేది మీరు అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బీసీ ఉద్యమంలో చాలా బలంగా అడుగులేస్తున్నటువంటి, బలంగా ముందుకు సాగుతున్నటువంటి నాయకుల్లో ఒకరు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. తీన్మార్ మల్లన్న ఇటీవల ఒక రెండు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగి ఇటీవల ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి నాయకులు కూడా మల్లన్న గారి మీద దాడి చేయడం జరిగింది. అయితే దీన్ని అందరూ చాలా బీసీ సంఘాలు ఏమంటున్నాయంటే, ఒక బీసీ నాయకుడి మీద మరి అగ్రవర్ణాలు దాడి చేస్తున్నాయి, ఇది బీసీల మీద దాడి అని వారు అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉన్నది, దాన్ని దాడి చేయడం అనేది సంస్కృతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మా భావన. ఇంకా దీని మీద దాడి చేసే ఉద్దేశం అది దాన్ని మేము ఖండిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే అది ఏంటంటే వ్యాఖ్యలను చర్చించుకోవాలి, విధానాలను మీకు అభిప్రాయ భేదాలు ఉంటే మాట్లాడుకోవాలి, కానీ దాడులు చేయడం అనేది తప్పు. ఓకే, ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుచుకోగలదనేటటువంటి నమ్మకం మీకున్నదా? ఖచ్చితంగా ఉన్నది. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గానికి తీసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పటికీ మీ పార్టీ పరిస్థితి మెరుగుపడిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మెరుగుపడ్డది. రాబోయే రోజుల్లో మనము ఆ యొక్క పరిణామాలు చూస్తాం. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీని కనుక మనం తీసుకున్నట్టయితే మొదటి నుంచి మీరు ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణాధ్యక్షునిగా మీరు పనిచేశారు, తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేశారు. యాదగిరిగుట్ట బీజేపీ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే యాదగిరిగుట్ట బీజేపీ రాజకీయాల్లో కూడా వర్గాలు ఉన్నాయి, వర్గపోరు ఉన్నది అనే ప్రచారం జరుగుతుంది, కాదంటారా? ఇప్పటికీ ఆ వర్గపోరు కొనసాగుతుంది అంటారు. భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట పట్టణంలో బలమైనది, బలంగా ఉన్నది వాస్తవం. అయితే దీంట్లో ఏంటంటే అభిప్రాయ భేదాలు, ఒక విషయాల మీద అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప వర్గాలు అనేది లేదు. ముఖ్యంగా వర్గపోరులో వర్గాలకు నాయకత్వం వహిస్తున్న వారిలో రచ్చ శ్రీనివాస్ గారు కూడా ఒకరు. రచ్చ శ్రీనివాస్ గారిది కూడా ఒక వర్గం ఉంది అని అంటారు. నేను చెప్తున్నదా, వర్గాలు అనేది లేవు. భారతీయ జనతా పార్టీ కింద అందరూ పనిచేయాల్సిందే. భారతీయ జనతా పార్టీ విధానాలు కట్టుబడి పనిచేయాల్సిందే. మీరు మీతో పాటు ఇంకొక 2-3 నాయకులు యాదగిరిగుట్ట బీజేపీలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు అనేటటువంటి విమర్శలకు మీరు ఏమంటారు? తప్పుడు విషయాలు అది. అట్లాంటి ఉద్దేశాలు ఎక్కడ లేవు. అందరూ కూడా కలిసి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక యువ నాయకుడిగా వచ్చినటువంటి బీజేపీ పట్టణాధ్యక్షుడు కర్రె ప్రవీణ్, ఆయన ఎదుగుదలను చూసి, ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి కూడా కొంతమంది బీజేపీలోనే ఓరవలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఆయన చెక్ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దానికి మీరేమంటారు? పార్టీలో అందరు ఎదగడానికి ప్రోత్సాహం ఉంటుంది. యువ నాయకులను ప్రోత్సహించేది భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఎవరి మీద వ్యక్తిగత కారణాలు ఏదైనా విషయాలు ఉండొచ్చు, కానీ ఎవరి మీద అటువంటి ఉద్దేశాలు లేవు. అంటే మీ క్యాడర్ వర్గాలు అనేది లేవు. ఎందుకంటే ఇక్కడ వర్గాలు అనేది లేవు. పార్టీ పనిచేసే నాయకులకు ప్రోత్సాహం ఖచ్చితంగా ఇస్తుంది, తీసుకెళ్తాం. కానీ ఇప్పటికీ కూడా స్థానిక రాజకీయాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి కర్రె ప్రవీణ్కు మీ పార్టీ నాయకులే కొంతమంది సహకరించడం లేదనేటటువంటి ప్రచారం జరుగుతుంది కదా? అట్లాంటిది ఏం లేదు. పూర్తి స్థాయిలో అందరికంతా సహకరించుకుంటూ అట్లాంటిది ఏం లేదు. సహకరిస్తాను, పార్టీ సపోర్ట్ చేస్తాను. ముఖ్యంగా సార్, మీ యొక్క రాజకీయ జీవితాన్ని కనుక తీసుకున్నట్లయితే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి స్టార్ట్ అయింది మీ లైఫ్ అని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆ తర్వాత మీరు ఏం చేశారు? అసలు బీజేపీలోకి రావడానికి దారి చేసినటువంటి పరిస్థితులు ఏంటి? అసలు రాజకీయాల్లోకి రావడానికి పరిస్థితులు ఏంటి? మీరు కొంతకాలం మెడికల్ షాప్ వ్యాపారం కూడా చేసినట్లుంది. అయితే నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు, మా అన్నయ్య అందరూ కూడా ఆర్ఎస్ఎస్తోనే ఇక్కడ ఉన్నాం. చిన్నప్పటి నుంచి నాకు 5-6 సంవత్సరాల నుంచే ఆర్ఎస్ఎస్ పరిచయము. పెద్ద వ్యక్తులు రావడము, కలవడము, వారితోని సాంగత్యము
నేను ఆర్ఎస్ఎస్లో కూడా ప్రథమ వర్ష కూడా చేయడం జరిగింది. అయితే మనకు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ దాని భావజాలంతోనే మేము ఎదగడం జరిగింది. అయితే దాని తర్వాత ఏబీపీలో, దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అదే మాదిరిగా కంటిన్యూషన్ భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే పెరగడం జరిగింది. వ్యాపారము మెడికల్ హాల్ 25 నుంచి 20 సంవత్సరాల దాకా మెడికల్ షాప్ నడిపించడం జరిగింది. అది అసలు అంటే మీరు మెడికల్ షాప్ వ్యాపారం చేసుకుంటూ ఆర్ఎస్ఎస్లో కొనసాగారు, అంతవరకు ఓకే. కానీ ఒక రాజకీయ పార్టీలోకి రావాలనేటటువంటి ఆలోచన మీదేనా, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసిరా? భావజాలం మనకు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆటోమేటిక్గా మాకు అనుకూలంగా ఉన్నాము కాబట్టి అందులోనే కలిసి ఉండడం ఇందులోకి రావడం జరిగింది. జరిగింది. మీరు రాజకీయాలతో పాటు మీరు పద్మశాలి అన్నసత్రం ద్వారా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. యాదగిరిగుట్టలో ఇంత పెద్ద సత్రాన్ని నిర్మాణం చేయడంలో మీ నాన్నగారు కానీ మీరు కానీ చాలా కీలక పాత్ర పోషించినట్లుగా ఉన్నారు. ఏంటి అసలు ఈ సత్రం యొక్క సేవా కార్యక్రమాలు ఏంటి? మీరు కూడా ఇప్పటికీ జనరల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు సత్రానికి. అదే మొదటి నుంచి కూడా ఈ యొక్క పద్మశాలి సత్రానికి అంటే గతంలో మా నాన్నగారు దీనికి ఫౌండర్గా ఉండి అనేక మంది వ్యక్తులతోటి కలిపి ఈ యొక్క సత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం కొనుగోలు కానించి దాని తర్వాత ఆయన కార్యాధ్యక్షంగా పనిచేశారు. దాని తర్వాత నేను ఇందులో ట్రెజరర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అంటే ఒక సేవాభావంతో పనిచేస్తున్నాం కాబట్టి ఒక సేవ అనే లక్ష్యంతో ఈ యొక్క నిర్మాణాలు కానీ ఏదైనా చేయడానికి ముందు పోతున్నాం. అంటే యాదగిరిగుట్టకు వచ్చేటటువంటి భక్తులకు మీరు ఒక వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా మీరు ముందుకు సాగుతున్నారు ఈ సత్రం ద్వారా. అదేవిధంగా ఇక్కడ గదులు తీసుకున్నటువంటి భక్తులకు కూడా మీరు ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లుంది. ఖచ్చితంగా చేస్తున్నాం. ఇందులో గదులు తీసుకున్న వారికి కూడా భోజనము, ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది కుటుంబ సభ్యులున్నా వారికి ఏర్పాటు చేస్తారా? ఎంతమంది ఉన్నా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సత్రం యొక్క నిర్మాణం ఇంకా పెంచడానికి, ఎక్స్టెండ్ కావడానికి, ముఖ్యంగా సూట్ రూమ్స్ నిర్మాణానికి మీరు కూడా కొంత స్థలాన్ని మీరు ఉదారంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవేనంటారా? అది అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఒక 400 గజాలు 1200 గజాలు అట్లా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే ఈ యొక్క స్థలము సరిపోనందుకు అది అడ్జస్ట్మెంట్లో చేయడం జరిగింది. అంటే ఈ సత్రం ద్వారా కూడా ఇటు భక్తులకు వసతితో పాటు ఇటు అన్నదానం కల్పిస్తూ కూడా అనేక రకాలుగా భక్తులకు అటు పద్మశాలి సామాజిక వర్గాన్ని కూడా మీరు సేవలు అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవును, అందరికీ కూడా ఇక్కడికి వచ్చే స్వామివారి శ్రీ యాదగిరి లక్ష్మీ స్వామి వారికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఇది ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. దానికి వచ్చే యాత్రికులకు వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా మీరు పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. పద్మశాలి సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. ఆలేరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసినా బలంగా ఉంటుంది. కానీ మీ సామాజిక వర్గం నుంచి ఆశించిన స్థాయిలో నాయకులు ఎదగడం లేదు అనేటటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. ఎందుకు అసలు మీ సామాజిక వర్గం నుంచి పెద్ద స్థాయిలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఏదైనా చేయడానికి ఐక్యత అవసరం. ఆ ఐక్యత లోపించడం కూడా కారణాలు. ప్రధానంగా మీరు ఒక రాష్ట్ర స్థాయి బీజేపీలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. మీరు మీ సామాజిక వర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి మీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అసలు? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఒక విధి విధానాలతో ముందుకెళ్ళడానికి చేస్తాం. సంస్థలను పటిష్టపరచుకోవడానికి చేస్తుంటాం. సార్, ప్రధానంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఇప్పుడు ప్రస్తుతం 12 వార్డులతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఉంది. యాదగిరిగుట్ట మున్సిపల్లో రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు? మీరేమైనా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా మీరు యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా మీరు జెండా ఎగరవేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈసారి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ జెండా వేయడానికి శక్తులు పనిచేస్తున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి యాదగిరిగుట్టలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ముఖ్యంగా ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటూ బలంగా పోరాడుతుంది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటూ మీ పార్టీ ఎలా ముందుకెళ్ళగలుగుతుంది అని అనుకుంటున్నారు? మీకు ఉన్నటువంటి వ్యూహం ఏంటి అసలు? మాకు ప్రజల మద్దతు ఉన్నది, కార్యకర్తల బలం ఉన్నది. మాకేంటంటే మిగతా పార్టీలకు ఉంటే మా పార్టీలో కార్యకర్తలు చాలా బలంగా పనిచేస్తారు. ఎందుకంటే మిగతా ఏదో ఆశలు పడి చేసే కార్యకర్తలు కాదు, ఖచ్చితంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్థానాలు గెలుచుకోవడానికి, ఎక్కువ స్థానాలు గెలుచుకొని చైర్మన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సార్, ప్రధానంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నికలు గతంలో జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉట్కూరి అశోక్ గౌడ్ మారుమూల ప్రాంతానికి చెందినటువంటి రాజపేట నుంచి పోటీ చేస్తే ఆయన కూడా అధ్యక్ష పదవికి ఎంపిక కాకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. మీ పార్టీలోనే చాలామంది ఆయనను వ్యతిరేకించారు, ఆయనకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారు. కానీ చివరి క్షణంలో ఏదో ఒక రకంగా వచ్చింది అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదంటారా?
అదేం వాస్తవం కాదు. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. అయితే కొన్ని పార్టీ కూడా అన్ని రకాల చూస్తుంటుంది. ఎందుకంటే అన్ని కోణాల నుంచి చూసి కూడా పార్టీ అధ్యక్షుని ఎంపిక నిర్ణయిస్తుంది. కాబట్టి పార్టీలో ఏజ్ కట్ ఆఫ్ కూడా ఉన్నది. కాబట్టి ఏజ్ కట్ ఆఫ్ అనేది 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే జిల్లా అధ్యక్ష పదవికి అర్హులు అని చెప్పి ఒకటి చెప్పింది. కాబట్టి దాన్ని బట్టి ఒక 2-3 పేర్లు ఇప్పుడు మీరు అన్న పేర్లు కూడా అక్కడ పక్కా పెట్టడం జరిగింది. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళను పరిగణలో తీసుకోకుండా, 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను కూడా పరిగణలో తీసుకోకుండా 45 పైన 60 లోపల ఉన్న వాళ్ళను దీని యొక్క భాగంలో చేసుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే అందుకే ఉట్కూరు అశోక్ గౌడ్ ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, బీసీ వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఇక జిల్లా అధ్యక్షునిగా ప్రప్రథమంగా ఎన్నిక కావడం జరిగింది. సార్, ప్రధానంగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పటికైనా కూడా మీకు ఏదైనా మంచి ఒక ఆఫర్ వస్తే రాజకీయంగా మీరు పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే మంచి వచ్చినా కూడా వెళ్ళలేదు, ఇంకా మంచి వచ్చినా వెళ్ళం. ఇక ఉన్నంతకాలం బీజేపీలోనే అంటారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటాం. భారతీయ జనతా పార్టీలోనే ఉంటాం చివరి శ్వాస వరకు. కానీ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మనం యాదాద్రి భువనగిరి జిల్లా వరకు తీసుకున్నట్టయితే ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. మరి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? మీరు ఏ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది? అయితే ఈరోజు కేంద్రం నుంచి వచ్చే పథకాలు, నరేంద్ర మోడీ గారు చేసిన కృషి, ఈ 11 సంవత్సరాల పరిపాలన కూడా ప్రజల్లో వివరిస్తున్నాం. ప్రజలందరికీ కూడా జాగృతం చేస్తున్నాం. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు విధానాలు, కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేకపోయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ఏం చేయలేకపోతుంది. చేసిన గ్యారంటీలు 6 గ్యారంటీలు లేవు, అనేక 420 వాగ్దానాలు చేసి అన్ని తొంగలు దొక్కడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు విషయం అర్థం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజలే నిర్ణయానికి వస్తారు. కాబట్టి వాళ్ళకు వివరించి చెప్పడానికి మనం శాయశక్తులా కృషి చేస్తాం. ఒక జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే రానున్న స్థానిక ఎన్నికల్లో, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో రచ్చ శ్రీనివాస్ గారు కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. తద్వారా మున్సిపల్ చైర్మన్కు కూడా ఆయన ఆశపడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం కూడా ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమైనా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉన్నది. అయినప్పటికీ ఏంటంటే పార్టీ ఒక విధి విధానం ఉంటుంది. దానికి ఏంటంటే ఎవరు చైర్మన్ అవుతారు అనేది పార్టీ రూపకల్పన చేస్తుంటుంది. దీనికి ఏంటంటే ముందుగా దీనికి ప్రజలందరినీ ఎన్నిక చేసి కౌన్సిలర్స్ గెలవడానికి మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గెలిచిన తర్వాత అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 12 వార్డుల్లో మీకు కొన్ని చోట్ల బలం లేనటువంటి వార్డుల్లో కూడా మిగిలిన పార్టీల నుంచి కూడా కొంతమందిని మీరు ఇప్పటికే మీ పార్టీలో చేర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. అట్లా ఏ వార్డు నుంచి చేర్చుకునే అవకాశం ఉంది? పార్టీలో చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు స్వయంగా. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, మీరు ఆర్ఎస్ఎస్ నుంచి ఇటు బీజేపీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీలో పట్టణ స్థాయిగా ఈ రోజున రాష్ట్ర స్థాయికి ఎదగడం జరిగింది. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎదగడం జరిగింది. ఇటు బీజేపీతో పాటు ఇటు పద్మశాలి సత్రం ద్వారా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చివరగా మీరు ఒక ఈ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగినటువంటి ఈ వేళ మీరు వ్యక్తిగతంగా మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు రావాలనుకున్న యూత్కి కానీ సమాజానికి కానీ? అంటే ఒకప్పుడు ఉండేది రాజకీయాల్లో కొద్దిమంది వ్యక్తులే ఉంటారు, లేకుంటే చదువుకున్న వ్యక్తులు ఉండరు, లేకుంటే ఇంకా అనేక కోణాల అనేక తప్పుడు విధానం ఉంది. ఈరోజు మన యొక్క గతిని మార్చేది రాజకీయాలు. కాబట్టి రాజకీయాల్లో మేధావర్గం కూడా చాలామంది రావాలి. వచ్చిన తర్వాత ఏంటంటే పార్టీని అంటే పార్టీలో కాకుండా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన పథకాల విషయంలో కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఉండడం వల్ల కానీ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మేధావర్గం కూడా ఇందులో చేరడం వలన ప్రజలకు మేలు జరిగే విషయాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒక కోణం కాకుండా అన్ని కోణాలతో చూస్తే కూడా అన్ని వర్గాలు కూడా ఇందులో పార్టీలో అంటే తమ స్థాయిలో పోటీ చేయడం వల్ల అనేక విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవి కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండకుండా ఈ ప్రజలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ప్రజలకు ఆ స్కీమ్ కూడా వర్తిస్తాయి. Like and subscribe.